ఆది అంతం లేనివాడు. గ్రీకులో ఆల్ఫా మరియు ఒమెగా, ఆల్ఫా అండ్ ఒమెగా అని ఆయనను పిలుస్తారు. అంటే మొదటివాడు, కడపటివాడు. సందర్భం: వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును సర్వశక్తిమంతుడునగు ప్రభువైన దేవుడు నేనే ఆల్ఫా ఒమెగానయ్యున్నాను అని చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము, 4వ అధ్యాయము 8వ వచనము. అన్వయం: లోకంలో ప్రతిదీ మారుతుంది, కాలం గడిచిపోతుంది, కాని దేవుడు ఎప్పటికీ నిలిచి ఉండే ఆధారం. 5. అక్షయుడు, ఇన్కరప్టిబుల్. దేవుడు క్షయము కానివాడు. గ్రీకులో అఫ్తార్టోస్, అఫ్తార్టోస్ అంటే నాశనం లేని, కుళ్ళిపోని అని అర్థం. సందర్భం: క్షయము, నశ్వరమునగు వస్తువులతో కూడిన మనుష్యుని పోలికగా దేవుని మహిమను మార్చిరి. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము: ప్రజలు నాశనమయ్యే విగ్రహాలను పూజించారు, కాని నిజమైన దేవుడు అక్షయుడు. అన్వయం: ఆయన మహిమ లేదా శక్తికాలంతో తగ్గిపోదు. ఆయన ఎప్పుడూ పరిపూర్ణుడుగా ఉంటాడు. బి. దేవుని దైవత్వమునకు సంబంధించిన లక్షణములు. ద కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్స్. ఈ లక్షణాలు దేవుని స్వభావాన్ని, ఆయన పవిత్రతను తెలియజేస్తాయి. వీటిలో కొన్నింటిని ఆయన విశ్వాసులకు పంచుతాడు. 1. పరిశుద్ధుడు, హోలీ. ఇది దేవుని అత్యంత ముఖ్యమైన లక్షణం. హీబ్రూలో కాదోష్, కాదోష్ అంటే వేరు చేయబడిన అని అర్థం. పాపం నుండి, అపవిత్రత నుండి ఆయన పూర్తిగా వేరుగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. సందర్భం: పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ఆయన పరిపూర్ణ స్వచ్ఛత గలవాడు. 2. ప్రేమస్వరూపి, లవ్. గ్రీకులో అగాపే. అగాపే అని పిలువబడే ఈ ప్రేమ నిస్వార్థమైన, షరతులు లేని దైవిక ప్రేమ. సందర్భం: దేవుడు ప్రేమస్వరూపే. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. తన ప్రేమను చూపడానికి ఆయన తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును పంపాడు. 3. ఆత్మస్వరూపి, స్పిరిట్. దేవుడు భౌతికమైన రూపం లేనివాడు. ఆయన ఆత్మ, స్పిరిట్. గ్రీకులో న్యూమా, న్యూమా అంటే గాలి లేదా ఆత్మ అని అర్థం. సందర్భం: దేవుడు ఆత్మ, న్యూమా గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. ఆయన్ని చూడలేం, కాని అనుభవించగలం. 4. నీతి స్వరూపుడు, రైచెస్. హీబ్రూలో త్సెదెక్. త్సెదెక్ అంటే